హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ విజయశాంతి గారికి రీసెంట్‌గానే ఎమ్మెల్సీగా చేసేసారు. ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళీ ఇంకో న్యూస్ ఏంటంటే సార్, ఆమెని మినిస్టర్ చేసి క్యాబినెట్‌లోకి కూడా తీసుకోబోతున్నారు. అది కూడా హోమ్ మినిస్టర్ ఇవ్వబోతున్నారంటూ కూడా వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. మరి నిజంగా విజయశాంతి గారిని హోమ్ మినిస్టర్ ఇవ్వబోతున్నారా? ఏం జరగబోతుందంటారు సార్ విజయశాంతి విషయంలో? కాంగ్రెస్ ముందు నుంచి కూడా కొన్ని అంటే విచిత్రాలు కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంటాయి. సో అలాంటి విచిత్రాలు ఏంటంటే ఇప్పుడు విజయశాంతి హోమ్ మినిస్టర్ అనే వార్త వస్తుంది. నిజానికి విజయశాంతి గత కొంతకాలంగా పెద్ద యాక్టివ్గా ఏమీ లేదు కాంగ్రెస్లో కూడా. సడన్గా ఆమెను ఎమ్మెల్సీ చేశారు. నిజానికి ఇప్పుడు ఎమ్మెల్యే దీంట్లో 5 ఎమ్మెల్సీలు ఉంటే అందులో కాంగ్రెస్కి 3 వచ్చాయి. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ అండ్ విజయశాంతి. నెల్లకంటి సత్యం సిపిఐ కోటాలో ఆయనకి ఇచ్చారు. ఇక దాసోజు శ్రవణేమో బీఆర్ఎస్. ఈ 5 మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు, పోటీ లేదు. సరే, అది బాగానే ఉంది. దీంతోనే అసలు ఈమెకి ఎమ్మెల్సీ ఇవ్వడమే ఒక షాక్ అయ్యారు చాలామంది. విజయశాంతికి ఎమ్మెల్సీ ఇస్తారని ఎవరు కూడా ఊహించలేదు. ఆమె అయితే ఢిల్లీకి వెళ్ళి ట్రై చేసుకోవడం అవన్నీ చేసింది, కానీ ఎవరు అనుకోలేదు. కానీ కాంగ్రెస్ ఇదేంటంటే చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ మీనాక్షి నటరాజన్ కొత్తగా తెలంగాణ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డిని కొంత చెక్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళని యాక్టివ్ చేసుకోవడం, ముఖ్యంగా ప్రో క్యాడర్గా పార్టీని కార్యకర్తల పార్టీగా నిర్మించడం, కింది స్థాయి నాయకుల్ని, కింది స్థాయి పార్టీ కార్యకర్తలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇది ఒక కంట్రోల్ లేకి తీసుకురావడం. అట్లాగే కాంగ్రెస్లో ఎప్పటి నుంచో పనిచేస్తూ కాంగ్రెస్ వాదులుగా ఉంటున్న అనేక మందికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, అట్లాగే మహిళలకు పెద్దపీట వేయడం, బీసీలు, మహిళలు, అలా ఈ కొన్ని సమీకరణాలు మారాలి అన్న దృష్టితో. ఎందుకంటే కాంగ్రెస్ అంత ఈజీగా ఏమీ ఇక్కడ సునాయాసంగా గెలవలేదు. చాలా ఏదో ఒక 4 సీట్లు ఎక్స్ట్రా వచ్చే తప్ప పెద్దగా ఏమీ లేదు ఇక్కడ. సో రెండోది, ఎంపీ దీంట్లో బీజేపీతో ఈక్వల్గా వచ్చింది తప్ప బీజేపీని డామినేట్ చేసేమీ పెంచుకోలేదు. సో కాంగ్రెస్కి ఏంటంటే ఇటు బీఆర్ఎస్తో థ్రెట్ ఉంది, ఇటు బీజేపీతో కూడా థ్రెట్ ఉంది. ఇక్కడ ఏంటంటే 3 ముక్కలాట, డబుల్ ఇది కాదు, ఇద్దరే లేరు. కాబట్టి కాంగ్రెస్ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్కి వచ్చిన వ్యతిరేక ఓటు, అంటే నెగిటివ్ ఓటు వల్లే కాంగ్రెస్ వచ్చింది తప్ప కాంగ్రెస్కి పాజిటివ్ ఓటు అనేది చాలా తక్కువ. దాన్ని పెంచుకోవడంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందనే వార్తలే బలంగా వస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రీజనల్ పార్టీ నాయకుల్లా వ్యవహరిస్తున్నాడు అనేది మనకు అందరికి అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా రేవతి, తన్వి యాదవ్ అనే ఇద్దరు మహిళా జర్నలిస్టుల్ని అతి దారుణంగా వాళ్ళ మీద 311 సెక్షన్ పెట్టి క్రిమినల్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ సిండికేట్లో ఉన్నారని చెప్పి వాళ్ళని కేసు పెట్టడం కూడా దీని కింద. కాంగ్రెస్ కల్చరు, నిజానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీలు దేశవ్యాప్తంగా జర్నలిస్టులను ఎలా వేధిస్తుందో రాహుల్ గాంధీ అనేకసార్లు మాట్లాడుతున్నాడు. కానీ తన సొంత రాష్ట్రంలోకి వచ్చేసరికి ఇదే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఇక్కడ మంత్రిగా ఉంటున్న కొండా సురేఖ మీద బాగా నెగిటివ్ ఉంది. ఎందుకంటే ఆమె ప్రధానంగా మన నాగార్జున విషయంలో బిలో ద బెల్ట్ విమర్శలు చేయడం, అతి నీచంగా ఇప్పటివరకు ఎవరు కూడా చేయని పద్ధతులు చేయడం, ఇదంతా ఆమెకు నెగిటివిటీ తీసుకొచ్చింది. అట్లాగే సీతక్కకి అయితే కొంత పాజిటివ్గానే ఉంది ఆమె వరకు, ఆమె పని విధానంలో. ఇప్పుడు విజయశాంతిని తీసుకొస్తే విజయశాంతి ధీటుగా బీఆర్ఎస్ని ఎదుర్కోగలదు అన్న ఉద్దేశంతో విజయశాంతికి హోంశాఖ ఇవ్వాలి, పవర్ఫుల్గా ఉంటుంది అన్న ఇది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర హోం ఉంది, తర్వాత మున్సిపల్ శాఖ ఉంది, విద్యాశాఖ ఉంది, అట్లాగే చాలామంది మంత్రుల దగ్గర మల్టిపుల్ శాఖలు ఉన్నాయి. నిజానికి 6 మంత్రి పదవులు ఇప్పుడు ఇవ్వాల్సి ఉంది. దాదాపు 15 మంత్స్ అయిపోయినప్పటికి కూడా ఇప్పటివరకు అవి ఇవ్వట్లేదు. ఇది కూడా కాంగ్రెస్ కల్చరు. 15 మంత్స్ అవుతూ ఉంటే 6 శాఖలు పెట్టుకొని ఉంటే ఇంక పరిపాలన ఎట్లా జరుగుతుంది సజావుగా? అంటే ఇస్తే ఒకరికి ఇస్తే ఎవరికి కోపం వస్తుందో అన్నట్టుగా వీళ్ళు నాంచుడు అనేది కనబడుతోంది. సో ఇప్పుడు కూడా ఇవ్వకపోతే ఇది ఇబ్బంది అవుతుంది, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయిపోయినాక. సో ఈ యాంగిల్లో విజయశాంతికి హోమ్ ఇస్తే
పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఫస్ట్ హోంశాఖ మహిళలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చారు. సో అలాగే ఆ తర్వాత అదే ఆచారం అందరూ జగన్ ఫాలో అయ్యాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా అక్కడ అనితను హోమ్ మినిస్టర్గా పెట్టాడు. సో అలాగే ఇక్కడ ఇప్పుడు కూడా హోంశాఖని విజయశాంతికి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళాడు. సో ఏం జరుగుతుందనేది చూడాలి. అయితే విజయశాంతి ఇది చూసుకున్నప్పుడు మనకి ఆమెకి ఇప్పుడు 58 ఏళ్ళు, దాదాపు 40 ఏళ్ళుగా ఆమె సినిమా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది ఆమెకి. 1981లో కల్లుక్కుల్లియరం అంటే రాయిలో తేమ, రాతిలో తేమ అనే తమిళ సినిమాలో ఆమె ఆరంగేట్రం చేసింది. దాని తర్వాత ప్రతిఘటనతో ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. అక్కడ నుంచి మనం లేడీ సూపర్ స్టార్ అనేది ఇండియాలో ఈమెకే వచ్చింది. లేడీ అమితాబ్ బచ్చన్ అని కానీ, లేడీ సూపర్ స్టార్ కానీ, కర్తవ్యం లాంటి సినిమాలతో విజయశాంతి ఏ స్థాయిలోకి వెళ్ళిందో మనం చూసాం. ఆ తర్వాత ఆమె 98లో రాజకీయాల్లోకి వచ్చింది. 98లో బీజేపీలో చేరింది. అప్పుడు బీజేపీ తరఫున ఇది చేసింది, జయలలిత తరఫున తర్వాత క్యాంపెయిన్ చేసింది. 98 నుంచి 2005 వరకు అంటే 7 ఏళ్ల పాటు బీజేపీలో ఉండింది. ఆ తర్వాత 2005లో తల్లి కాంగ్రెస్ పార్టీ అని మళ్ళీ ఒక పార్టీ పెట్టింది ఈమె. సో అక్కడ నుంచి 2009 వరకు 4 ఏళ్ళు పార్టీని నడిపింది. తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేసింది. 2009లో బీఆర్ఎస్లో మెదక్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచింది. అప్పుడు కేసీఆర్ ఈమె అన్నా చెల్లెల్లాగా ఒక డ్రామా చేసేవాళ్ళు. సో ఆయన నా చెల్లంటే ఈయన అన్న అని ఇలా నడిచింది కొద్ది రోజులు. దాని తర్వాత 2009లో నుంచి ఆమె 5 ఇయర్స్ ఉండింది. 2014 వరకు. మళ్ళీ 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2020 వరకు ఉండింది. మళ్ళీ 2020లో మళ్ళీ బీజేపీలోకి వచ్చింది. మళ్ళీ ఒక 3 ఏళ్ళు ఉండింది అక్కడ 23 వరకు. మళ్ళీ 23లో కాంగ్రెస్లోకి వచ్చింది. అంటే ఆమె ఎన్ని పార్టీలు మారిందో చూడొచ్చు. బీజేపీ ఉంది, బీజేపీ నుంచి మళ్ళీ తల్లి కాంగ్రెస్, మళ్ళీ తల్లి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్. ఇలా ఆమె ఒక్క స్టాండర్డ్గా ఒక దగ్గర ఉండడం అనేది మనం చూడట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఆమె కాంగ్రెస్లో యాక్టివ్ అయిపోయింది. మేబీ రాహుల్ గాంధీ కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. ఈమెను కాంగ్రెస్లో పెద్దపీట వేయాలన్నట్టుగా చూస్తున్నారు. నిజానికి ఈమె ప్రజల్లో ఎంత పట్టుందనేది ఎప్పుడూ డౌటే. ఎందుకంటే ఆమె గట్టిగా ప్రజల్లో నిలబడి ఉద్యమాలు చేయడం అవి కనబడలేదు. ఆమె సినీ గ్లామర్తో నెట్టుకొస్తుంది తప్ప ప్రజల్లో ఆమెకి గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ కానీ పనిచేయడం కానీ తక్కువే. కాకపోతే ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈమె ఆల్రెడీ బీఆర్ఎస్లో పనిచేసింది, బీజేపీలో పనిచేసింది కాబట్టి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలనేది ఈమెకి బాగా తెలుసుంటుంది. రెండోది ఈమెకు కొంత ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడుతుంది. ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకైతే ఆమె ఉపన్యాసం అట్రాక్ట్ చేసే విధంగా ఇప్పుడు ఏం అనిపించలేదు. నిజానికి సినిమాలో ఆమె హీరోయిన్గా చాలామంది ఇష్టపడేవాళ్ళు కూడా రాజకీయంగా, ఎందుకంటే ఆమె వాయిస్ డబ్బింగ్ సినిమాల్లో ఆమె వాయిస్ ఎప్పుడు సూట్ కాదు. ఆమె వాయిస్ డబ్బింగ్ కాబట్టి అది పవర్ఫుల్గా అనిపిస్తుంది. బయట వచ్చి ఆమె మాట్లాడేసరికి ఏంటి ఈ వాయిస్ ఇలాగ ఉంది, మనం ఇన్ని రోజులు ఈ వాయిస్నైనా ఏమైనా లవ్ చేసాము అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాంగ్రెస్లో. ఏదేమైనా ఈమె రోల్ ఎలా ఉంటుంది, మన రేవంత్ రెడ్డికి ఒక చెక్ పెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉందా అధిష్టానం అన్న ఇదైతే వస్తుంది. ఎందుకంటే దాదాపు 40 సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళినా ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీతో ఈయన ఫోటోలు రాలేదు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని విమర్శలు వస్తున్నాయి. దానికి కూడా రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చాడు, ప్రతిసారి నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, నాకు విశ్వసనీయత లేకపోతే కాంగ్రెస్ పార్టీలో నన్ను అసలు సీఎం చేసేవాళ్ళు కాదు, అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్ చేసేవాళ్ళు కాదు, కాబట్టి నాకు ఉండేది నాకుంది, నేను అది చూపించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఆ మేరకైతే ఆయన ఇప్పుడే కదిపే పరిస్థితి కూడా లేదు. కాకపోతే కొంత రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలి, కొంత కంట్రోల్ చేయాలి అన్న ఇదైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన విపరీతంగా రెచ్చిపోయి మాట్లాడడం, సొంత ఒక రీజనల్ పార్టీ నాయకులాగా వ్యవహరించడం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో మామూలుగా జరగవు. ఆ మేరకి రేవంత్ రెడ్డికి కూడా కొంత కంట్రోల్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తున్నట్టు కనబడుతుంది. ఈ నేపథ్యంలో